అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్కి సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంది మనం టీవీ. ఇప్పుడు కూడా సిపి జ్ఞానేందర్ సింగ్ ప్రకటించిన తర్వాత 242 మంది బతికే ఛాన్సెస్ లేవని చెప్పేసి ముందుగానే మనం టీవీ మీకు చెప్పడం జరిగింది. అయితే అదే సిపి జ్ఞానేందర్ సింగ్ ఒక వ్యక్తి ఈ యొక్క దుర్ఘటన నుంచి బయటపడ్డాడు, ప్రాణాలతో ఉన్నాడు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే మీకు ఈ విషయం తెలుసుంటుంది. అయితే విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి అదే ప్లేన్లో 11A సీట్లో ప్రయాణించినట్లు సిపి జ్ఞానేందర్ సింగ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించే ప్రయత్నం చేశారు. అయితే అతనికి కూడా తీవ్ర గాయాలైనట్లు ప్రస్తుతానికి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అతనికి కావాల్సినటువంటి చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అహ్మదాబాద్ ఏదైతే క్రాష్ జరిగిందో ఆ ప్లేస్ని సందర్శించడం జరిగింది. దీని వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం అందరినీ కలవరపాటుకు గురి చేస్తూ ఉంది. ఇలాంటి ఒక ప్రమాదం జరుగుతుంది, ఇట్లాంటి ఒక విమాన ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఆస్ట్రాలజిస్ట్ 6 నెలల ముందుగానే దీన్ని ప్రిడిక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది సంచలనం రేపుతున్నటువంటి ఒక వార్త. ఆస్ట్రో షర్మిస్టా అనే ఒక ప్రెడిక్టర్ దీనికి సంబంధించినటువంటి ప్రకటన అంటే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే 2025లో విమానయాన సంస్థ విపరీతమైన పురోగభివృద్ధిని సాధిస్తుంది అని చెప్పేసి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. దాంతో పాటే ఆమె మెన్షన్ చేయడం జరిగింది క్లియర్‌గా 2025లో విమానం కుప్పకూలిపోయాయి, లేదంటే విమానంలో సెక్యూరిటీ పర్పస్‌లో ఉన్నటువంటి కొన్ని వాటిలో మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని చెప్పేసి కూడా ఆమె ఆ ట్వీట్‌లో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఒకసారి మీకు ఆ ట్వీట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 6 నెలల ముందే ఆమె ఎలా చెప్పగలిగింది? ఈ ఆస్ట్రో షర్మిస్టా అనే వ్యక్తికి ముందుగా ఎలా తెలిసింది? అంటే ఆస్ట్రాలజిస్ట్ అంటే ముందుగా జరిగేదాన్ని భవిష్యత్తుని ముందుగానే చెప్పగలిగే కెపాసిటీ కలిగి ఉంటారని చెప్పేసి చాలామంది బిలీవ్ చేస్తూ ఉంటారు. అయితే ఇంత పర్ఫెక్ట్‌గా చెప్పినటువంటి 6 నెలల్లోనే ఎలా జరిగింది? ఖచ్చితంగా 2025లోనే జరుగుతుందని చెప్పేసి ఆమె ఎలా చెప్పగలిగింది? ఆస్ట్రాలజిస్ట్‌కి ఇంత శక్తి ఉంటుందా? అనే కోణంలో కూడా చాలామంది దాన్ని చాలామంది సెర్చ్ చేసి గూగుల్‌లో కూడా ఆమె ఏమేం చెప్పింది? ఇంకా ఎలాంటివి జరగబోతున్నాయని వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన ట్వీట్ కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా నేను. ఆస్ట్రో షర్మిస్టా. యెస్. ఇందాక మనం చెప్పినట్టుగా ఆస్ట్రో షర్మిస్టా అనే ఒక ప్రెడిక్టర్ ఆస్ట్రాలజిస్ట్ ముందుగానే దీన్ని ప్రెడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. ఆ ట్వీట్‌లో ఉన్న సారాంశం ఏంటో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. ఆస్ట్రో షర్మిస్టా ఇది ప్రొఫెషనల్ అకౌంట్ ఇది. ఏవియేషన్ సెక్టార్ విల్ డూ బెటర్ ఇన్ 2025. ఆల్సో ప్లేన్ క్రాష్ హెడ్లైన్స్ మే గివ్ అస్ షాక్. ప్రెడిక్టెడ్ దిస్ 2 months back. Okay. Check the tweet below. Already a bit betterment in the aviation sector started when Jupiter will be in Gemini part of Mrigashira and Ardra with the speed of approx 6.5 degree per month. Aviation will flourish but safety and security will be missing. తను క్లియర్‌గా చెప్పడం జరిగిందన్నట్టు ఒకసారి మీరు కింద ట్వీట్‌ని పరిశీలించండి. నేను ముందే చెప్పాను అదే జరుగుతుందని చెప్పేసి ఆమె మళ్ళొక ట్వీట్ చేయడం జరిగింది. టాటా విల్ మేక్ రిఫేల్ ఫ్యూజ్లేస్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈస్ జస్ట్ ఏవియేషన్ ఎక్స్పాన్షన్. ఇస్రో విల్ సర్ప్రైజ్ ద వరల్డ్ ఇన్ స్పేస్ అండ్ శాటిలైట్ ఇంజినీరింగ్. స్పేస్ టూరిజం ఇన్ కమింగ్ 2 years. Predicted this last year via Nakshatra transit. I am still holding high the prediction of ప్లేన్ క్రాష్ అండ్ డిస్ట్రక్షన్ ఇన్ ఏవియేషన్ 2025. ఎస్, అంటే 2025లో జరగబోయే డిస్ట్రాక్షన్కి సంబంధించి తను ముందుగానే ఊహించి చెప్పానని చెప్పేసి ఆమె మళ్ళీ గుర్తు చేయడం జరుగుతుంది. ఈ ఆస్ట్రో షర్మిస్టా గురించి ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతుంది. 6 months గురించి ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగింది? ఇక్కడ మీరు చూడొచ్చు ఆమె చెప్పడం జరిగింది. వెన్ జూపిటర్ విల్ బీ ఇన్ జెమినీ పార్ట్ ఆఫ్ మృగశిర అండ్ ఆర్ద్రా విత్ ద స్పీడ్ ఆఫ్ అప్రాక్స్ 6.5 degree per month, aviation will flourish but safety and security will be missing. అంటే 2025లో విమానయాన సంస్థ ఏదైతే ఇప్పుడు ఏవియేషన్ సంస్థ రామ్మోహన్ నాయుడు వచ్చిన తర్వాత కొంత స్పీడ్గా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్ని తీయడానికి విపరీతంగా కృషి చేస్తూ ఉన్నారు ఆ మంత్రి. అయితే ఇక్కడే ఆమె మరొక విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ విమానయాన సంస్థలో ఎంత గ్రోత్ అయితే ఉంటుందో రాబో నెలలో మనం ఈ విమానాలు క్రాష్ అయ్యా అనే ఒక హెడ్లైన్స్ మనల్ని కలవరపాటుకు గురి చేస్తుందండి. ఆ మాట చెప్పిన కొన్ని నెలల గ్యాప్‌లో ఏదైతే డిసెంబర్‌లో చెప్పింది కరెక్ట్‌గా 6-7 months అప్రాక్సిమేట్‌లీ 6-7 months ఆ పీరియడ్‌లోనే ఇంతలోకి ఇంత పెద్ద వార్త ప్రపంచంలోనే ఇంత భారీ
ప్లేన్ యాక్సిడెంట్ నాకు తెలిసి 1, 2 అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చేమో. ఇంత పెద్ద భారీ విమాన ప్రమాదం దాదాపుగా 300 మంది సజీవ సమాధి కావటం, సజీవ దహనం కావటం, మాంసపు ముద్దలుగా రావటం. ఈ ఈ ఘటనని ముందుగానే ఆమె ఎలా ఊహించింది? ఎలా ఇంత పర్ఫెక్ట్‌గా చెప్పగలిగింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆమె గురించి సెర్చ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి టాటా విల్ మేక్ రిఫ్యూజెస్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈస్ ద ఏవియేషన్ ఎక్స్‌పాన్షన్. ఏవియేషన్ ఎక్స్‌పాన్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. టాటా కూడా తన మార్కును చూపిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇవాళ జరిగినటువంటి ప్లేన్ క్రాష్ చూసుకుంటే ఎయిర్ ఇండియా ఆ విమానం అనేది టాటా సంస్థ నడుపుతున్నటువంటి ఒక సంస్థ. బిగ్గెస్ట్ అంటే ఎంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక టాటా సంస్థ, దానికి సంబంధించిన విమానం క్రాష్ జరుగుతుందని చెప్పేసి ఆమె క్లియర్‌గా చెప్పడం జరిగింది. దాంతో పాటే ఇస్రో విల్ సర్ప్రైజెస్ ద వరల్డ్ ఇన్ స్పేస్ అండ్ శాటిలైట్ ఇంజినీరింగ్. అంటే శాటిలైట్ ఇంజినీరింగ్‌లో ఇస్రో కూడా తన మార్కును చూపుతుంది. ప్రపంచానికి ఇస్రో అంటే ఏంటో కూడా చూపించేంత 2025లో అంత గ్రోత్ ఉంటుందని కూడా ఈ ఆస్ట్రో శర్మిష్ఠ క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం శుభాంశు శుక్లా గురించి మనం టీవీలో కూడా దాని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో వేయడం జరిగింది. శుభాంశు శుక్లా ఇండియన్ ఆస్ట్రోనాట్ అయినా ఇప్పుడు స్పేస్‌లోకి వెళ్ళబోతున్నాడు. ఏదైతే మొన్న సునీత విలియమ్స్ మొన్నటి వరకు ఐఎస్ఎస్‌లో ఉండి రావడం జరిగిందో, అక్కడికి మన భారత ఆస్ట్రోనాట్ వెళ్ళడం జరుగుతుంది. అది కొంత పోస్ట్‌పోన్ అయింది. బట్ భవిష్యత్తులో 2, 3 నెలల్లోనే దాన్ని మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసే అవకాశం ఉంది. దాని గురించి కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. మేబీ తను చెప్పింది అదే కావచ్చు. ఇస్రో యొక్క శక్తి ప్రపంచానికి తెలుస్తుందని కూడా చెప్పింది. ఏవియేషన్ దాంట్లో ఏవియేషన్ ఎక్స్‌పాన్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ ఎక్స్‌పాన్షన్ కోసం విపరీతంగా కృషి చేస్తా ఉన్నారు. ఆయన మొట్టమొదటి పౌర విమానయాన శాఖ మంత్రి. అంటే మొదటిసారిగా ఆ మంత్రి పదవిని తీసుకున్న తర్వాత దాని డెవలప్‌మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు. బై బ్యాడ్ లక్ ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత పెద్ద విమాన వైఫల్యం, ఇంత పెద్ద దుర్ఘటన జరగటం కొంత బ్యాడ్ లక్ అని చెప్పాలి. కొంత దురదృష్టం అని చెప్పాలి. కొన్ని సార్లు డిమాండ్‌లు కూడా వస్తా ఉంటాయి. అంటే ఇట్లాంటి జరిగినప్పుడు దానికి బాధ్యత వహిస్తూ రాజీనామాలు చెప్పి అదంతా రాజకీయ కోణం. దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు మనం. నెక్స్ట్ పోతే స్పేస్ టూరిజం ఇన్ కమింగ్ 2 years ప్రిడిక్టెడ్ దిస్ లాస్ట్ ఇయర్ వయా నక్షత్ర ఇన్ ట్రాన్సిట్. ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ హై ద ప్రిడిక్షన్ ఆఫ్ ప్లేన్ క్రాష్ అండ్ డిస్ట్రక్షన్ ఇన్ ఏవియేషన్ 2025. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం, ఆమె ఖచ్చితంగా ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ హై ద ప్రిడిక్షన్ ఆఫ్ ప్లేన్ క్రాష్. భారతదేశంలో ఖచ్చితంగా ఒక విమాన ప్రమాదం జరిగి తీరుతుంది అని మీ బల్లగుద్ది చెప్పినటువంటి ఒక మాట ఇది. మీరు క్లియర్‌గా చూడొచ్చు ఇది. ఎలా చెప్పగలిగింది ఈ ఆస్ట్రో శర్మిష్ఠ? అంటే ఇంత ప్రిడిక్షన్ నిజంగా ఇంత మక్కి ఎలా జరిగింది అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి, అంటే విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి ఒక ట్వీట్ ఇది. ఆమె గురించి గూగుల్‌లో వెతకని వారు లేరంటే మీరు నిజంగా నమ్మలేరు. ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ద హై ప్రిడిక్షన్ ఆఫ్ ప్లేన్ క్రాష్ అండ్ డిస్ట్రక్షన్ ఇన్ ఏవియేషన్ 2025. ఎలా సాధ్యం? ఆమె ట్వీట్ అంటే దీనికి ఇంత క్రెడిబిలిటీ, అంటే ఒక్కసారే ఇంతమందిని తన వైపు తిప్పుకోగలిగినటువంటి ప్రిడిక్షన్ చేసింది ఆమె. 2025లో ఖచ్చితంగా ఒక ప్లేన్ క్రాష్ జరిగి తీరుతుందని చెప్పిన విధానం, దాన్ని నిజమైందంటూ ఇప్పుడు ఆమె చేసినటువంటి ట్వీట్స్ కూడా కొన్ని విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ఇంత పెద్ద విమాన ప్రమాదాన్ని ముందుగానే ఊహించిందంటే భవిష్యత్తులో ఇంకెలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా ఊహించగలదు ఆమె అని ఇప్పుడు ఆమెను నమ్మేటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకుంది ఆమె. ఈ ఆస్ట్రో శర్మిష్ఠ అనే మహిళ ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయబోతుంది, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి, తను చెప్పింది నిజమే అవుతుంది కదా అనే ఒక నమ్మకంలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు కూడా. అందుకోసమే తన గురించి గూగుల్‌లో విపరీతంగా సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు. సో ఏది ఏమైనా కూడా ఈ ఆస్ట్రో శర్మిష్ఠ చెప్పిన విధంగానే 2025లో పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలా అయితే గ్రోత్ సాధించిందో, కరెక్ట్‌గా తను చెప్పినట్టే ఆ ఎక్స్‌పాన్షన్ జరుగుతుందో, అదేవిధంగా టాటా సంస్థ గురించి తను చెప్పిన మాట కూడా నిజమైంది. టాటా సంస్థకు సంబంధించినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో ఈరోజు క్రాష్ అవ్వటం అనేది అతిపెద్ద దుర్ఘటనగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ కూడా దీంట్లో 53 మందికి పైగా ఉండి ఎట్ ఏ టైం చనిపోయారంటే ఇది చిన్న విషయం కాదు. దీని వెనక ఎవరున్నా కూడా శిక్షిస్తామంటూ ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గట్టిగా ఆదేశాలైతే జారీ చేశారు. సరే, ఆదేశాలు జారీ చేసినప్పటికీ దుర్ఘటన తర్వాత చర్యలు ఏది తీసుకున్నా కూడా ప్రాణాలైతే వెనక్కి తీసుకురాలేని పరిస్థితి. సో మొత్తానికైతే ఇప్పుడు వైరల్‌గా మారుతుంది ఆస్ట్రో శర్మిష్ఠ యొక్క ట్వీట్లు. అదేవిధంగా తాను ముందుగా చేసినటువంటి ప్రెడిక్షన్ కావచ్చు, ఇంత ఖచ్చితత్వంతో తను చేసినటువంటి ప్రెడిక్షన్ ఎలా సాధ్యమని అందరూ తను ఇంకేమేం చెప్పిందా, ఇంకెలాంటి ప్రమాదాలు రాబోతున్నాయా అనే కోణంలో
తను చేసినటువంటి ట్వీట్‌లు ఒకసారి రీఫీడ్ అంటే ఒకసారి మొత్తం ట్వీట్‌లన్నిటిని చదివే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడాలి మరి. దీనిపైన కూడా ఏమన్నా ఇంకా అంటే ఈమె చేసినటువంటి ట్వీట్‌లో ఇంకా ఏమన్నా ఆశ్చర్యకర అంశాలున్నాయా? ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగిందనైతే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు జరిగినటువంటి ప్లేన్ క్రాష్ అనేది అత్యంత దురదృష్టకరం, అత్యంత బాధాకరం. ఒక్క వ్యక్తి మాత్రమే బతికి బట్టకట్టాడు. ఆ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి 11A సీట్‌లో కూర్చున్నాడు. ప్రయాణం చేసే ముందు ఏ దేవుడిని చూసొచ్చాడో తెలీదు కానీ, అంతమంది అంటే దాదాపుగా 300 మంది చనిపోయారు. విమానంలో ప్రయాణించే వాళ్ళు కాదు, బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా 20 మంది. దేశానికి సేవలు అందించాల్సినటువంటి మెడికోలు, వైద్య రంగానికి సంబంధించినటువంటి మెడికోలు 20 మంది చనిపోవడం కూడా భారతదేశ దురదృష్టం అనే చెప్పాలి. ఈరోజు చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఈ భారీ ప్రమాదాన్ని, దుర్ఘటనలో కోల్పోయినటువంటి ప్రాణాల్ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఏదేమైనా అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైనటువంటి ఘటన ఇది.